హాట్లైన్లో టచ్లో ఉన్నారంటే నిజంగా వైఎస్ రేవంత్ రెడ్డి గారు టచ్లో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనబడుతున్నాడు. లిక్కర్ లాబీ కానీ, మైన్స్లో కానీ, లేదా ఖరేడు భూముల్లో వాళ్ళ భూములు ఇచ్చేదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతున్నటువంటి దాని మీద చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనబడుతుంది. జనరల్గా ఏంటంటే కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా, లేకపోతే సరే అది వేరే సంగతి, వేరే ముచ్చట ఏముండాడు జగన్మోహన్ రెడ్డి అని, ఆయన మీద ఉన్న గౌరవం, ఆయన మీద ఉన్నటువంటి మాకున్నటువంటి సీనియారిటీ మీద ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం ఇచ్చేటటువంటి పరిస్థితి. ఈయనకి రాజకీయంగా కూడా గుర్తింపు, రాజకీయంగా ప్రవేశం చేయించింది ఏంటయ్యా అంటే కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అనేటటువంటిది. దురదృష్టం ఏంటంటే ఈయనకి పార్లమెంటుకి వెళ్తే పక్కన కూర్చొని పార్లమెంట్ ప్రొసీజర్ గురించి నేర్పించినటువంటి వ్యక్తి మాణిక్ ఠాగూర్ గారు. మాణిక్ ఠాగూర్ పక్కన కూర్చునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వాడి పేరేందయ్యా అని అంటున్నారంటే ఎంత అహంకారం అతని మాటల్లో కనపడింది. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అంత అహంకారం పనికిరాదు. రాజకీయాలు శాశ్వతం కాదు, మనిషి జీవితం కూడా శాశ్వతం కాదు. ఎంతమందికి సేవ చేశామా, ఎంతమంది యొక్క ప్రజల మన్నలు పొందామనేటటువంటిది కావాలి. మీరు ఒక గౌరవ అసెంబ్లీ నాయకుడుగా అసెంబ్లీలోకి వెళ్ళి పోరాటం చేయండి. మేము మద్యం కుంభకోణంలో లేవు, ఆ డబ్బులు మాయి కావు, తాడేపల్లి ప్యాలెస్కి సంబంధం లేదు, వివేకానంద రెడ్డి గారి హత్యలో మాకు సంబంధం లేదు. మీరు చెప్పాలనుకుంటుందా అసెంబ్లీ ప్రాతిపదిక చెప్పండి. దురదృష్టం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి కానీ, మీకు కానీ రాజకీయంగా గుర్తింపించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇవాళ రాహుల్ గాంధీ గారు. అదే సోనియా గాంధీ గారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఆ మహానాయకుడు చేసిందే ఆవిడ యొక్క అండాదండతో ఈ రాష్ట్రం తిరుగులేని నాయకుడిగా తయారైనటువంటి పరిస్థితి. మీరు ఆయన కుమారుడై ఉండి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారంటే రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నాడు? రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మరుగున పడేస్తున్నారు, రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నారు. ఓట్ చోర్ నరేంద్ర మోడీ, ఓట్ల దొంగ నరేంద్ర మోడీ, ఇది రాహుల్ గాంధీ గారు కళ్ళకు కట్టినట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భారత జాతి కూడా తెలుసుకుంటున్నారు, కోట్ల మంది చూస్తున్నారు. అది ఇవాళ షర్మిలారెడ్డి గారు ప్రశ్నించారు, నిన్న కాగడాల ప్రదర్శన చేశారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నరేంద్ర మోడీ గారి బానిసుడిని కాకుండా నరేంద్ర మోడీ గారికి ఊడిగలు చేయట్లేదు అని అనడానికి కోసం అన్నా ఒక్కసారైనా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఒక్కసారి మాట్లాడారా? నరేంద్ర మోడీ గారి దోపిడీల గురించి కానీ, ప్రజా వ్యతిరేక విధానాల మీద కానీ, లేదా నరేంద్ర మోడీ గారు పెట్టిన పార్లమెంట్లో ఏ బిల్లునైనా దీన్ని వ్యతిరేకించామని ఒకటి చెప్పండి మీరు కానీ, మీ పార్లమెంట్ సభ్యులు కానీ. ఇవాళ షర్మిలారెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చారు, కాగడాలతో ప్రదర్శన చేస్తున్నారు. మీరు రాండి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా గదిలో కూర్చొని చెడతలు కొట్టుకోవటం కాదు సార్. దయచేసి మీరేం చేశారు చెప్పండి. ఇవాళ రాష్ట్రంలో ఓట్లలో వీవీప్యాట్లో అవినీతి జరిగింది, ఫేక్ జరిగింది. మీరు ఏం చేశారు? ఏం చేస్తున్నారు? మీరు తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోతున్నారా? చెప్పండి. మీరు రండి, రోడ్డు మీద పోరాటాలు చేయండి. ఇవాళ మేము చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఇవాళ రేపు 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కాగడాల ప్రదర్శన చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర బీహార్లో చేస్తూ ఉన్నారు, ఓట్ చౌర్యం అని చెప్పి. ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పుల్ని, బ్రతికిన వ్యక్తుల్ని చనిపోయాడని చెప్పి ఓటర్ లిస్టులు చూపిస్తే దాని మీద పెద్ద ఎత్తున కష్టపడి వాళ్ళతో బతికున్నారా నాయనా అని చెప్పి వాళ్ళతో టీ తాగాడు. మీరు ఎక్కడున్నారు చెప్పండి. మీరు ప్రజలు, మీ పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీ గారు శబాష్ భలే మాట మాట్లాడాయా అని చెప్పి మీ పార్టీ నాయకులు, మీ పార్టీ కేడరు రాహుల్ గాంధీ గారు చెప్పిన దాన్ని ట్రోలింగ్ చేస్తున్నారు. మరి మీరెందుకు రాహుల్ గాంధీ గారి గురించి, ఆంధ్ర గురించి మాట్లాడినా, యావత్ భారత జాతి గురించి మాట్లాడినది రాహుల్ గాంధీ గారే మాట్లాడతారు. మాకు అవసరం లేదు హాట్ లైన్లో చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలనో లేకపోతే వాడి బాబుతో మాకు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు మాతో, బీజేపీతో గతంలో మేము కలిసి పనిచేసాం, ఇక బుద్ధి ఉంటే జీవితంలో బీజేపీతో పనిచేయను అనేటటువంటి వీడియో ఈరోజు కూడా ఉంది. అయినా
వచ్చి రాహుల్ గాంధీ గారు మీ నాయకత్వంలో పనిచేస్తానని రాహుల్ గాంధీ గారిని కలిశారు. జాయింట్గా కలిసి పనిచేద్దామన్నారు. తర్వాత తెలంగాణలో పనిచేశారు. ఆంధ్రాలో ఇద్దరికి ఇష్టం లేదనుకున్నారు, విడిపోయారు. ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఆంధ్ర రాష్ట్ర పరువుని తీస్తుంది మీరు, ఈ గౌరవం తీస్తుంది మీరు, ఈ యొక్క రాష్ట్ర పరువుని తీసుకెళ్ళి పార్లమెంట్లో నరేంద్ర మోడీకి తాకట్టు పెడుతుంది మీరు. మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? మీరు ఏం మాట్లాడారు ఒక్కటి చెప్పండి. ఈ రాష్ట్రాల గురించి ఎవరు చనిపోయిన దగ్గరికి వెళ్ళి బల ప్రదర్శన, ఎవరినో మీ టైర్ల కింద చనిపోతే వాడికి ఏదో డబ్బులు, ఇది తప్ప చాలా ఉన్నాయి. అప్పుడే తొందరపడమాకండి. మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు. దయచేసి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేంత స్థాయి మీకు లేదు. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే చాలా మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తాం.